పరిస్థితి దాదాపు 55,000 మందిని చంపినటువంటి చరిత్ర ఈరోజు ఇజ్రాయిల్కు ఉన్నది. అది చిన్న దేశం అయినప్పటికీ 90 లక్షలు కలిగినప్పటికీ అమెరికా సామ్రాజ్యవాదం వత్తాసుతో ఈరోజు అది చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నది. అసలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే మొత్తం గాజానే తీసేసి రిసార్ట్ పెడతానని అక్కడి నుంచి తరలి వెళ్ళిపోవాలని ఒక దుర్మార్గమైనటువంటి భాష్యాన్ని ఈరోజు ప్రపంచంలో మాట్లాడుతున్నటువంటి స్థితి కనబడుతున్నది. ఒక పక్క అది ఉండగానే మరొక పక్క ఈరోజు ఇరాన్ మీద అంటే మొత్తం మధ్య ఆసియాలో ఉండేటువంటి మిడిల్ ఈస్ట్లో మొత్తం ఆ ఆయిల్ సంపదను తన చేజిక్కించుకోవాలని గతంలో ఎట్లాగైతే ఇరాక్ మీద అణు ఆయుధాల పేరు మీద ఏదైతే దాన్ని నాశనం చేసే ప్రయత్నం చేసిందో సద్దాం హుస్సేన్ ఉరితీతకు గురి చేసిందో సరిగ్గా ఈరోజు ఇరాన్ని కూడా అదే ప్రయత్నం చేయడంలో భాగంగా ఈరోజు ఇరాన్ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు, దాడి చేస్తున్నాడు, ఒక రకంగా యుద్ధాన్ని చేస్తున్నాడు అనేటువంటిది కూడా మనం భావించాల్సి వస్తున్నది. చాలా ఓపెన్గా మన మోడీ గారు ఎట్లయితే ఇక్కడ మేము చంపేస్తామని అమిత్ షా గారు అంటున్నారో సరిగ్గా ట్రంప్ గారు కూడా ఈరోజు ఖొమైనీని మేము చంపగలం కానీ ఇప్పుడు చంపటం లేదు, నువ్వు లొంగిపో అని చాలా ఓపెన్గా ఇంత ఇంపీరియలిస్ట్ అంటే ఎంత దుర్మార్గమైనటువంటి సామ్రాజ్యవాదంగా ఈరోజు మనకు కనబడుతున్నటువంటి స్థితి ఉన్నది. ఇది ప్రపంచంలో 1, 2, 3 ఇలా కొనసాగుతున్నటువంటి స్థితి ఉన్నది. ఇది అక్కడ మనకు ఇరాన్ మీద దాడి చేయటం, యుద్ధం కొనసాగడం అంటే మొత్తం ప్రపంచం మీద దాడి చేయటమే తప్ప మరొకటి కాదు. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి ఆయిల్ సంపదను మొత్తం కూడా ఈరోజు దోచేసేటటువంటి పరిస్థితి. దాని పేరు మీద అది బంద్ చేస్తే ఆయిల్ సంపదగా ఆగిపోతే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మన ఇండియాకు కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేదు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే రష్యాకి వెళ్ళి వస్తుంది, మిగతాకి వెళ్ళి వస్తుంది అనుకుంటున్నారు. అక్కడ కనుక ఆగిపోతే మెజారిటీ 90% ఆగిపోయే పరిస్థితి ఈరోజు ఉన్నది. అందుకనే అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అన్ని వామపక్ష పార్టీలు ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాయి. గాజాను రక్షించాలనేటువంటిది, యుద్ధాన్ని ఆపాలనేటువంటిది, ఇరాన్ మీద చేస్తున్నటువంటి దురాక్రమణ యుద్ధాన్ని కూడా ఆపాలనేటువంటి దాంతో భాగంగా ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. అందులో భాగంగా నార్సింగ్ పోలీస్ స్టేషన్లో జరుగుతున్నటువంటి సభలో మన వామపక్ష పార్టీల నాయకులందరూ కూడా మాట్లాడతారు.